హలో గైస్, నేను మీ శ్రావణ్ కుమార్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. సో గైస్, యాజ్ ఎక్స్పెరిమెంట్ లాగా ఈ రోజు ఈ వీడియోలో మనమైతే చెత్త నీళ్ళని ఒక మంచి నీళ్ళ లాగా ప్యూరిఫై అయితే చేయబోతున్నాం గైస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనమైతే దానికి ఒక సెటప్ అయితే చేసుకున్నాం అనమాట. సో దీంట్లో నుంచి మనమైతే చెత్త నీళ్ళని ప్యూరిఫై అయితే చేయబోతున్నాం. సో అది ఎలా అంటే, మన దగ్గర ఇలాంటి సెటప్ ఉంది కదా. సో దీంట్లో కొన్ని ఐటమ్స్ ని యూజ్ చేసి మనమైతే ప్యూరిఫై చేయబోతున్నాం. సో ఐటమ్స్ వచ్చేసరికి మన దగ్గర ఇక్కడ చూసుకుంటే ఇలాంటి పెద్ద రాళ్ళు ఉన్నాయి, అలానే ఇసుక ఉంది, ఇలానే బొగ్గు అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే పెద్ద రాళ్ళు ఉంది, ఇసుక ఉంది, ఇలాంటి బొగ్గు ఉంది, అలానే ఇక్కడ చూసుకుంటే మనకి ఇలాంటి చిన్న రాళ్ళు అయితే ఉన్నాయి. సో ఈ రాళ్ళని ఈ ఐటమ్స్ ని యూజ్ చేసి మనమైతే ఈ చెత్త నీళ్ళని ప్యూరిఫై అయితే చేయబోతున్నాం క్లీన్ గా. సో వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది గైస్. సో ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియోని అయితే లైక్ చేసేయండి. అలానే మన ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకునేయండి. సో లేట్ చేయకుండా ఈ రోజు ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మనమైతే చెత్త నీళ్ళని ప్యూరిఫై చేయడానికి ఇలాంటి సెటప్ అయితే చేసుకున్నాం కదా. సో ఫస్ట్ బాటిల్ ఇదే అనమాట. సో సెకండ్ వచ్చేసి ఇది, థర్డ్ వచ్చేసి ఇది. సో ఈ మూడిట్లో నుంచి ప్యూరిఫై అయిన వాటర్ వచ్చేసి ఈ లాస్ట్ బాటిల్ అయితే పడుతుంది అనమాట. సో దీన్ని అయితే పెట్టేద్దాం. సో ఫస్ట్ మనం దీంట్లోకి వేసే ఐటమ్స్ వచ్చేసి మనకి మంచినీళ్ళ లాగా కావాలంటే మనం వేసే ఐటమ్స్ కూడా క్లీన్ గా అయితే ఉండాలి కదా. సో ఫస్ట్ అయితే దీన్ని అయితే క్లీన్ అయితే చేసుకునేద్దాం. సో ఈ ఫస్ట్ క్లీన్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే దాంట్లోకి అయితే వేసేసుకుందాం. సో మనం ఆల్రెడీ ఇసుక, ఈ బొగ్గు, ఈ రాళ్ళని అయితే ఆల్రెడీ క్లీన్ అయితే చేసుకున్నాం. సో ఇప్పుడైతే దీంట్లో ఒక్కొక్క ఐటమ్నే దీంట్లో అయితే మనం అయితే వేసేద్దాం. సో మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఎందుకు ఇలా హైట్ వైజ్ పెట్టుకున్నారు అనేసి. సో దాంట్లో ఏం మతలబ్ అయితే లేదు, ఎందుకంటే వాటర్ అనేది ఫాస్ట్ గా వెళ్ళడానికి అయితే మేమైతే ఇలా సెటప్ అయితే చేసుకున్నాం. ఇంకొక డౌట్ ఏంటంటే, దీంట్లో ఆల్రెడీ మీరు రాళ్ళు ఎందుకు వేసుకున్నారు అనేసి. సో రాళ్ళు ఎందుకు వేసుకున్నామంటే, ఇవైతే చిన్న చిన్న బాటిల్స్ కాబట్టి ఇదైతే గాలికి వెళ్ళిపోతుంది కాబట్టి సో ఆల్రెడీ మేమైతే కొద్ది రాళ్ళు అయితే వేసి పెట్టాం దాంట్లో. సో ఇప్పుడైతే మిగిలిన ఐటమ్స్ వచ్చేసి బాటిల్స్ లోకి అయితే వేసేద్దాం. సో ఫస్ట్ బాటిల్లోకి అయితే మనం ఐటమ్స్ అయితే నింపేద్దాం. సో ఫస్ట్ బాటిల్లో వచ్చేసి మనం సగం వరకు ఇలాంటి పెద్ద రాళ్ళు అయితే వాడాలి. సో ఇలాంటి పెద్ద రాళ్ళు అయితే వేసేస్తాం. సో ఈ పెద్ద రాళ్ళు వేసిన తర్వాత దీంట్లోకి దానికంటే కొద్ది చిన్న రాళ్ళు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని అయితే వేసేద్దాం ఇప్పుడు. సో ఇలాంటి పెద్ద రాళ్ళ తర్వాత మనమైతే దానికంటే కొద్ది చిన్న రాళ్ళు అయితే వేసుకుందాం. సో మనకు కావాల్సిన ఫస్ట్ బాటిల్ అయితే ఐటమ్స్ అయితే నింపేస్తాం కదా. సో సెకండ్ బాటిల్లో కూడా సేమ్ అలానే ఫస్ట్ అయితే పెద్ద రాళ్ళు అయితే వేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ అయితే పెద్ద రాళ్ళు వేసేస్తాం. సో ఫస్ట్ అయితే పెద్ద రాళ్ళు అయితే వేసేసాం. ఇప్పుడు దానికంటే కొద్ది చిన్న రాళ్ళు అయితే వేద్దాం. సో చిన్న రాయిలు అయితే వేసేసాం. ఇప్పుడు మెయిన్ వచ్చేసి మనకి ఇసుక అనమాట. సో దీంట్లో వచ్చేసి పెద్ద రాళ్ళు, దాని తర్వాత చిన్న రాళ్ళు. సో దీంట్లో వచ్చేసి పెద్ద రాళ్ళు, చిన్న రాళ్ళు, దాని తర్వాత ఇసుక అయితే వేస్తున్నాం. సో మధ్యలో వేయాలి ఇసుక అయితే. సో ఇసుక అయితే వేసుకున్నాం కదా. సో ఇసుక వేసిన తర్వాత కూడా మనమైతే ఇలాంటి చిన్న రాళ్ళు అయితే దీనిపైన అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి సెకండ్ బాటిల్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. సో సెకండ్ బాటిల్ కూడా ఫుల్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ బాటిల్ అనమాట. సో మనకి థర్డ్ బాటిల్లో చూసుకున్నట్లయితే కూడా మనమైతే ఫస్ట్ అయితే పెద్ద రాళ్ళు అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో పెద్ద సైజు రాళ్ళు అయితే వేసుకుందాం. సో ఇలాంటి పెద్ద సైజు రాళ్ళు అయితే ఫస్ట్ ఈ లాస్ట్ బాటిల్ అయితే వేసేస్తాం. ఇప్పుడైతే చిన్న సైజు రాళ్ళు అయితే వేసుకుందాం. సో లాస్ట్ బాటిల్లో కూడా మనమైతే ఫస్ట్ అయితే పెద్ద రాళ్ళు వేసుకుందాం. సో దాని తర్వాత ఇలాంటి చిన్న రాళ్ళు అయితే వేసుకుందాం. సో ఇలాంటి చిన్న రాళ్ళు వేసుకున్న తర్వాత ఈ బాటిల్లో వచ్చేసి మనం బొగ్గు అయితే వేసుకుందాం.
సో ఇక్కడ కనిపిస్తుంది కదా బొగ్గు. సో ఈ బొగ్గు అయితే లాస్ట్ బాటిల్ అయితే వేసుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసి పెద్ద రాళ్ళు చిన్న రాళ్ళు ఈ బాటిల్ అయితే వేసుకున్నాం. సో దీంట్లో వచ్చేసి పెద్ద రాళ్ళు ఇసుక, దాని తర్వాత చిన్న రాళ్ళు అయితే వేసుకున్నాం. థర్డ్ బాటిల్లో వచ్చేసి మనం పెద్ద రాళ్ళు వేసుకున్నాం, దాని తర్వాత చిన్న రాళ్ళు అయితే వేసుకున్నాం, దాని తర్వాత ఈ బొగ్గు అయితే వేసుకున్నాం. ఈ బొగ్గు అయితే వేసుకున్న తర్వాత దానిపైన కూడా చిన్న రాళ్ళు అయితే వేసుకున్నాం. ప్రజెంట్ అయితే మనం ఈ బాటిల్స్ అయితే ఈ రాళ్లతో అయితే నింపేసాం కదా. సో ఫస్ట్ బాటిల్ వచ్చేసి మనకి దీంట్లో ఉన్న ప్రైమరీ చెత్త ఏదైతే ఉందో, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇలాంటి ప్రైమరీ చెత్త ఏదైతే ఉందో అదైతే ఈ ఫస్ట్ బాటిల్ వచ్చేసి రిమూవ్ చేస్తుంది అనమాట. సో సెకండ్ బాటిల్ వచ్చేసి దీంట్లో మిగిలిపోయిన దుమ్ము ఏదైతే ఉందో, ఈ చిన్న చిన్న దుమ్ము ఏదైతే ఉందో, సో అది వచ్చేసి సెకండ్ బాటిల్ అయితే రిమూవ్ చేస్తుంది అనమాట. సో థర్డ్ బాటిల్ వచ్చేసి మనకి బొగ్గ అయితే వేసాం కదా. సో దీంట్లో ఉన్న క్రిములు ఏదైతే ఉన్నాయో వాటిని అయితే ఈ బొగ్గ అయితే రిమూవ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే దీంట్లో పోసేద్దాం. సో బాటిల్ దీంట్లోకి అయితే పోస్తున్నాం. సో గైస్ దీంట్లో చూసుకున్నట్లయితే మనం చెప్పాం కదా. సో ఫస్ట్ అయితే ఈ ప్రైమరీ చెత్త ఏదైతే ఉందో అదైతే ఈ బాటిల్లోనే అయితే ఉండిపోయింది. సో మిగిలిన వాటర్ వచ్చేసి దీంట్లో నుంచి దీనికైతే వెళ్ళింది. సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకి మెయిన్ చిన్న చిన్న దుమ్ము ఏదైతే ఉందో అదైతే ఈ బాటిల్లోనే ఉండిపోయింది. సో దీంట్లో నుంచి కొద్ది క్లీన్ అయిన వాటర్ వచ్చేసి దీంట్లోకి అయితే వెళ్ళింది అనమాట. Foi. సో గైస్ మనం పోసిన వాటర్ వచ్చేసి మీకు ఒకసారి చూపిస్తాను ఎలా ఉంది అంటే అనేసి. సో ఇక్కడ చూసుకుంటే మనం పోసిన వాటర్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. సో దీంట్లో నుంచి మేజర్ చెత్త ఏదైతే ఉందో అది వచ్చేసి పైన ఉండిపోయింది, ఇక్కడ చూడొచ్చు మీరు. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే దాంట్లో నుంచి కొద్ది దుమ్ము ఏదైతే ఉందో, ఇలాంటి దుమ్ము ఏదైతే ఉందో అది వచ్చేసి సెకండ్ బాటిల్లోనే ఉండిపోతుంది అనమాట. సో ఈ సెకండ్ బాటిల్లో సో గైస్ ఉందండి వాటర్ ఎక్కువైపోయింది. సో చిన్న దుమ్ము ఏదైతే ఉందో అది వచ్చేసి ఈ బాటిల్లోనే ఉండిపోతుంది అనమాట. సో దీంట్లో నుంచి దీనికి వచ్చేసరికి దీంట్లో చిన్న ఈ వాటర్లోని చిన్న క్రిములు ఏదైతే ఉన్నాయో దీంట్లోనే ఉండిపోతుంది అనమాట. మనకి ఫైనల్ అవుట్పుట్ వచ్చేసరికి ఇక్కడ చూడొచ్చు మీరు ఎలా వచ్చింది ఏంటి అనేసి. సో గైస్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం పోసిన వాటర్ వచ్చేసి ఇదనమాట. సో మనకు అవుట్పుట్ వచ్చిన వాటర్ వచ్చేసి ఇదనమాట. సో మీరే డిఫరెన్స్ అయితే చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేసి. సో మనం వచ్చేసి చిన్న బాటిల్స్ లో అయితే ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేసాము. సో అందుకే మరీ అంత కాకుండా కొద్దిగా అయితే మాకైతే ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయితే అయింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరే డిఫరెన్స్ ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఈ వాటర్ ని మళ్ళీ ఒకసారి పోసి చూద్దాం అసలు ఎలా వస్తుంది ఏంటి అనేసి. సో ఈ క్లీన్ అయిన వాటర్ ని మళ్ళీ ఒకసారి పోస్తున్నా, మళ్ళీ క్లీన్ అవుతుందా లేదా అని చూద్దాం ఒకసారి. సో ఇప్పుడైతే పోసేస్తున్నా. సో గైస్ నిజంగా ఉన్న వాటర్ మార్చడం అలాంటిది ఏం లేదు, నిజంగానే మేమైతే దీంట్లో వాటర్ పోసాం. సో వచ్చిన వాటరే ఇదే. సో ఇప్పుడు లైవ్ లో మీరే చూడొచ్చు కదా. సో మనకు వచ్చిన వాటర్ వచ్చేసి ఇదే అనమాట. సో మేమైతే చిన్న బాటిల్స్ లో వచ్చేసాం కాబట్టి ఆ ఎక్స్పెరిమెంట్ అయితే కొద్దిగా బాగా అయితే వచ్చింది. కాకపోతే ఇంకా పెద్ద క్యాన్స్ ఉంటే మనకైతే ఇంకా చాలా బాగా అయితే వచ్చిండేది. సో ఇక్కడ చూసుకుంటే మనకి చిన్న బాటిల్స్ కాబట్టి మనకైతే కొద్దిగా మరీ అంత కాకుండా సో కొద్దిగా అయితే క్లియర్ అయితే అయింది. సో గైస్ ఇక్కడ చూడవచ్చు మీరే. సో మనకి వచ్చిన వాటర్ వచ్చేసి ఇదే అనమాట. సో ప్యూరిఫై అయిన వాటర్. సో మీకు ప్యూరిఫై కాకముందు వాటర్ ఒకసారి చూపిస్తాను చూడండి. సో మేము పోసిన వాటర్ వచ్చేసి ఇదే అనమాట, ప్యూరిఫై కాకముందు వాటర్ వచ్చేసి. సో ఇక్కడ చూడవచ్చు దీనికి డిఫరెన్స్ ఎలా ఉంది అంటే అనేసి. సో మన దగ్గర ఇలాంటి చెత్త వాటర్ అయితే ఉంది కదా. సో ఇప్పుడైతే దీంట్లోకి అయితే పోసేస్తాం. సో చూడొచ్చు మీరు ఎలా ఉంది ఏంటి అనేసి.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఆ వాటర్ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ వచ్చేసి మెల్లగా సెకండ్ బాటిల్లోకి అయితే వెళ్తూ ఉంది. సో నేను ఫస్ట్ పోసిన వాటర్కి ఇప్పటికి మీరే డిఫరెన్స్ అయితే చూడొచ్చు గైస్. సో ఫస్ట్ ఎంత చెత్తగా ఉన్నింది, సో దాని తర్వాత ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఇప్పుడు ఇంకా ఒకసారి చూపిస్తానండి. దీంట్లో పోయారంతా నీళ్ళంతా దీంట్లో పోయి చెప్తా. సో ఇంకా ఒకసారి అయితే మనం అయితే టెస్ట్ చేసి చూద్దాం అసలు నిజంగానే క్లీన్ అవుతుందా లేదా అనేసి. సో మీ ముందరే చూసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే దీని అయితే వాటర్ని అయితే మార్చేద్దాం మనము. సో ఇక్కడ చూసుకోవచ్చు నీళ్ళు ఎలా ఉంది ఏంటి అనేసి. సో ఇప్పుడైతే దీని అయితే దాంట్లోకి పోద్దాం. సో ఆ బాటిల్ చూపిరా ఒకసారి. సో ఆ బాటిల్లో ఈ బాటిల్లో అయితే ఎలాంటి వాటర్ అయితే లేదు, చూడవచ్చు మీరే. సో మన దగ్గర ఇలాంటి వాటర్ అయితే ఉంది. సో బ్యాక్ పోరా ఇంకా. సో దీన్ని అయితే వాటర్ని అయితే దీంట్లోకి అయితే పోసేస్తున్నా. ఇంకా బ్యాక్ పోరా మొత్తం ఒకే ఫ్రేమ్ పడాలి. సో ఇక్కడ చూడొచ్చు మీరు నార్మల్ ఎలా వాటర్ స్టార్టింగ్లో నేను పోసిన వాటర్కి ఇప్పుడు వస్తున్న వాటర్కి మీరే డిఫరెన్స్ అయితే చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఫస్ట్లో పోసిన దానికి మనకు వచ్చిన అవుట్పుట్ వచ్చేసి ఇది అనమాట. సో మనం చేసింది చిన్న చిన్న దాంట్లో కాబట్టి మనకైతే కొద్దిగా ప్యూరిఫై అయితే అయింది వాటర్. సో ఇంకా పెద్ద పెద్ద క్యాన్స్తో చేస్తే ఇంకా వాటర్ అనేది ఇంకా మంచిగా ప్యూరిఫై అయితే అవుతుంది. సో గైస్ ఇది ఈ రోజు వీడియో గైస్. సో ఇంకో కొత్త వీడియో అయితే రేపు అయితే మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బాయ్.